కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లి టీచర్స్ కాలనీలో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను స్థానికులు, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారికి, కమిటీ మెంబర్స్ కి, వైష్ణవ్ యాదవ్ గారికి, అరవింద్ యాదవ్ గారికి, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్న అరుణ్ యాదవ్ గారికి, నర్సింగ్ గారికి, నాగేష్ యాదవ్ గారికి, బాబు గారికి, సాంబయ్య గారికి, ఇక్కడున్న అంత కాంగ్రెస్ నాయకులకి, కాలనీ సభ్యులకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళకి కూడా ఇది ఎంతో సీసీ కెమెరాలు కాబట్టి వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజు చాలా చాలా సంతోషకరమైన విషయం. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. అంటే ఈ రోజు టీచర్స్ కాలనీ వాళ్ళు ఆదర్శంగా నిలిచారు. సీసీ కెమెరాలు 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళకు ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ లాగా ఈ సీసీ కెమెరా ఎంతో పనిచేస్తుంది. 100 మంది పోలీసులు పనిచేసి ఎంత ఉంటుందో ఒక సీసీ కెమెరా అంత పనిచేస్తుంది. ఎందుకంటే 24 అవర్స్ పనిచేస్తుంది, మొత్తం నిఘా పెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి సంఘటనలు చేయకుండా, సంఘటనలు జరిగినా కూడా తొందరగా దొరికేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అన్ని విధంగా యూస్ఫుల్ కాబట్టి, అన్ని యాక్టివిటీస్ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సీసీ కెమెరాస్ ఇంకా వీరు చెప్పినట్టు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా మా లీడర్ వైష్ణవ్ యాదవ్ ఉన్నది, ఇంకా సంతోష్ యాదవ్ ఉన్నాడు, బద్రీ యాదవ్ గారు ఉన్నారు. ఎవరు ముందుకు వస్తే వాళ్ళతోటి పెట్టి మిగతా మీరు అన్నట్టు లోయ నగర్ కావచ్చు, ఒడ్డర్ బస్తీలో ఇంకా ఈ ఏరియాలో ఎక్కడ ఏం కాకుండా చూసుకుంటా ఏమైనా అయినా కూడా ఇమ్మీడియట్ గా దొరికేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ పోలీసులకు కూడా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం అన్ని కాలనీ వాళ్ళు, అన్ని బస్తీ వాళ్ళు చేసుకుంటే ఈ రోజులలో మనకు తెలుసు గాంజా ఎక్కువ ఇబ్బంది ఉంది, డ్రగ్స్ కూడా ఎక్కువ తోటి చాలా మంది అలవాటు అయిపోయి అలాంటి అలవాటు అవుతారు. కాబట్టి పోలీస్ వాళ్ళకు కూడా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడే వీళ్ళు మకాన వేస్తారు. కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెడితే ఇలాంటి దానికి ఉండదు. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. సొసైటీకి మనం ఉండడం మన ఇంటి గురించే కాకుండా సొసైటీ గురించి కాలనీ వాళ్ళు ఆలోచించినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను.